ప్రకృతి ఆధారంగా ఇంటి పైకప్పు మీద వ్యవసాయం చేయండి, కూరగాయలు ఆకుకూరలు పండించి ఆరోగ్యంగా జీవించండి అని వనమాలి సిటీజీ సంస్థలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు మల్లా సరిత, అరవల అరుణ, జ్యోతినాథెల్ల ముగ్గురు కలిసి గడిచిన 10 రోజులుగా ఎంవిపి కాలనీ, గోపాలపట్నం, పెందుర్తి, ద్వారకా నగర్, వన్ టౌన్, మద్దెలపాలెం, గాజువాక, ఎన్ఏడి, అక్కయ్యపాలెం, ఎండాడ, కూర్మనపాలెం తదితర ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించి ఇంటి పైకప్పు మీద ప్రకృతి ఆధారంగా పంటలు పండించడం, విత్తనాలు తయారు చేసుకోవడం, చీడపీడల నివారణ మీద శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఎకో వైజాగ్ లో భాగంగా కూరగాయల నారు, విత్తనాలు గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం అందజేశారు. ఈ కార్యక్రమాలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తమ ఇంటి వద్ద కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, జాతి మొక్కలు పెంచడం గురించి మాట్లాడారు. పలు అంశాలపై ప్రశ్నలు వేసి తమ సమస్యలకు పరిష్కారాలు సహజ సిద్ధంగా చేయడం గురించి అవగాహన పొందారు. అలాగే పురాతన పద్ధతిలో విత్తనాలు, కూరగాయలు, పండ్లు, జాతి మొక్కలు ఇచ్చి పుచ్చుకునే విధానంలో పంపిణీ చేశారు. ఉద్దేశం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సీడ్స్, సాప్లింగ్స్ అన్ని పెంచుకుని తెచ్చి వాళ్ళందరూ షేర్ చేసి ఆ మొక్కల ద్వారా అనేది వాళ్ళ ఇంటి మిద్దె తోటల మీద పచ్చదనాన్ని రూపొందించే విధంగా హరిత వైజాగ్ అనేది మనకి రూపొందాలనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ అందరూ మీట్ అవ్వడం జరిగింది. ఈ మీట్ లో అలాగే ఏంటంటే మనకి ఎక్కడైనా సరే తక్కువ రేట్లో ఏమైనా దొరికితే మన గ్రూప్ ఆర్డర్స్ కింద తెచ్చుకుని వాటిని కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి ఏరియాలో కూడా మనం మీట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఏరియా మీట్స్ ద్వారా ఏంటంటే మెయిన్ గా తక్కువ రేట్లో దొరకడం, అలాగే అందరూ కూడా షేర్ చేసుకునే విధంగా అనేది మిద్దె తోటలకి సమకూరుతుందని తెలియజేసుకున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు అరుణ కుమారి. నేను వైజాగ్ లో సిటీజీ అండ్ ప్లస్ వనమాలి గార్డెనింగ్ గ్రూప్స్ కి అడ్మిన్ అండి, వన్ ఆఫ్ ద అడ్మిన్. మేము ఇక్కడ ఈ రోజు గోపాలపట్నంలోని స్కిల్ డెవలప్ సెంటర్ మా అడ్మిన్స్ లో ఒకలైన జ్యోతి గారి ఆఫీస్ లోని కండక్ట్ చేయడం జరిగిందండి గార్డెన్ మీట్. ఇక్కడ గార్డెనింగ్ చేయడంలో ఆ ఉత్సాహం ఉన్న మహిళలందరినీ ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకి గార్డెనింగ్ లో ఉన్న వివిధ రకాలైన డౌట్స్ అన్ని క్లారిఫై చేయడం జరిగింది. ఆకుకూరలు మనం ఇంట్లో పెంచుకోవడం వల్ల దానివల్ల ప్రాముఖ్యత, అది మనం ఇంట్లో పెంచుకోవడం వల్ల కల్తీ లేని ఆహారాన్ని ఎలా తినచ్చు, ఎలా వినియోగించవచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అలాగే కాయగూరలు, ఆకుకూరలు పెంచుకునే విధానాన్ని మేము తెలియజేసాము. ఇలా మహిళలందరిలో అవగాహన పెంచి గార్డెనింగ్ మీద అందరికీ ఉత్సాహాన్ని పెంచి మేము తన సొంత ఆహారాన్ని తన చేతులతో పండించుకునేటట్టుగా అందరినీ మోటివేట్ చేయడం మా ప్రధాన ముఖ్య ఉద్దేశం అండి. సో విశాఖని మిద్దె తోటల నగరంగా తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం అండి. ఆ లక్ష్యం దిశగా మేము అడుగులు వేస్తున్నాము. ఆ స్పందన కూడా చాలా బాగుందండి. ఆడవాళ్ళందరూ చాలా ఉత్సాహంగా వచ్చి వాళ్ళకున్న అనుమానాలన్నీ చక్కగా నివృత్తి చేసుకున్నారండి. మేము ఇక్కడ అనేక రకాలైన మొక్కలు, తర్వాత విత్తనాలు, గ్రీన్ క్లైమేట్ ఆర్గనైజేషన్ రత్నం సారు నారులు తీసుకొచ్చి మా అందరికీ ఫ్రీగా పంచడం జరిగిందండి. ఇంకా ఇలాగే ఈ విశాఖపట్నంలో అనేక చోట్ల ఇలాగ మీట్స్ ఏర్పాటు చేయడానికి అయితే మేము చర్యలు తీసుకుంటున్నామండి. రేపటి నుంచి 10 రోజుల పాటు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్లేస్ ఎంచుకొని ఈ మీట్లన్నీ కండక్ట్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. నేను 2 years బ్యాక్ గవర్నమెంట్ కాలేజ్ లో ప్రిన్సిపల్ గా చేశాను. కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువు. ఏపీలో కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల మండిపడ్డారు. మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు నిత్య కృత్యమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ పెద్దల్లో చలనం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించింది. కూటమి అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో ఎన్నో దారుణాలు జరిగాయి. కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైంది. దసరా పండుగ మహిళా శక్తికి నిదర్శనంగా చెప్పుకుంటాం. ఇలాంటిది రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు నిత్య కృత్యమయ్యాయి. మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. విజయలక్ష్మి గారు ఆవిడ పేరు, ఆవిడ భర్త, ఆవిడ మాజీ కౌన్సిలర్ కూడా. అంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులే ఇలాంటి ఘటనలో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల పోలీసులు కూడా ధైర్యంగా కేసులు నమోదు చేయలేకపోతున్నారు. ఈ సంఘటనలో కూడా, ఈ దుర్గాడ జానీ సంఘటనలో కూడా డంప్ యార్డ్ లో ప్లాస్టిక్ బాటిల్ ఏరుకునేటువంటి వ్యక్తి పట్టుకుని రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు అప్పచెప్తే అప్పుడు కూడా వాళ్ళు కేసులు నమోదు చేయలేదండి.
ఆ దుర్గడ జానీ అనేటువంటి వ్యక్తిని కాపాడడానికే ప్రయత్నం చేశారు. ఇక బాలిక కుటుంబ సభ్యులు పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తే ఇక తప్పక వాళ్ళు కేసుని నమోదు చేశారు. ఇది లేటెస్ట్. ఇక మొన్నటికి మొన్న పుంగనూరులో జరిగినటువంటి ఆసిఫియా ఘటన తీసుకున్నట్లయితే ఆ అమ్మాయి కనిపించట్లేదు అని కుటుంబ సభ్యులు ఎప్పుడైతే పోలీసులకి ఫిర్యాదు చేశారో అప్పుడే పోలీసులు గనక సరైన యాక్షన్ తీసుకుని సరిగ్గా మనసు పెట్టి వెతికి ఆ పాపని తీసుకొచ్చి ఆ తల్లికి ఇచ్చుంటే ఎంత బాగుండేదండి. 5-6 రోజుల కాలం గడిపేశారు పట్టించుకోకుండా. చివరికి ఆ పాప చచ్చిపోయి కనిపించింది. ఆ తల్లి పడేటువంటి ఆ కడుపు కోత ఎలా ఉంటుందో ఒక తల్లిగా నేను అర్థం చేసుకోగలను. అంటే ఏం లేదు, చిన్న బాధ, ముందే ఒక్క అడుగు ముందే ఉంటే పోయిందేంటి, ఏముంది, ఒక తల్లి కూతురు కలిసేవాళ్ళు కదా అనేటువంటి ఒక బాధ, అంతే, అంతకంటే ఏం లేదు. ఎప్పుడైతే ఇందులో ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి నేను వెళ్తున్నాను అని చెప్పారో అప్పటి వరకు ఎవ్వరూ స్పందించలేదు, అప్పటి వరకు ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ హుటాహుటిన అక్కడికి 3 మంత్రులు దిగిపోయారండి. అందులో మన హోంమంత్రి గారు కూడా ఉన్నారు. దిగిపోయి ఆ విషయాన్ని అక్కడ రాజకీయం చేసేశారు. అంటే మీకు 4-5 రోజులు ఆ పాప సంగతి గుర్తులేదు, మీకు 4-5 రోజులు ఆ తల్లిదండ్రుల వేదన గుర్తు రాలేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాను అక్కడికి నేను పరామర్శించడానికి ఆ బాధితురాలి కుటుంబానికి అని చెప్పారో అప్పుడు మీకు గుర్తొచ్చిందా అండి? అప్పుడు దాకా మీకు అసలు అక్కడికి వెళ్ళాలని కూడా అనిపించలేదా? నిజంగానా? ఏదేమైనా ఏపీలో టీడీపీ నేతలే అఘాయిత్యాలకు పాల్పడుతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీస్ కుటుంబాలకు కూడా రక్షణ కల్పించలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో చంద్రబాబు సీఎం అయ్యాకే అన్ని ధరలు పెరిగిపోయాయని చెప్పుకొచ్చారు. ఏమి కొనేట్టుగా లేవు, ఏ వస్తువులు కూడా కొనేట్టుగా అందుబాటులో లేవు, ఏ వస్తువు కూడా తినేట్టుగా లేదు, అంత ధరలు మండిపోతూ ఉన్నాయనేసి. ఈరోజు తీసుకుంటే ఇసుక ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఉచిత ఇసుక అన్నారు, ఎక్కడ ఉచిత ఇసుక? ఇసుక కొరత ఒకవైపు. చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక ఎలా ఉందంటే మైసూర్ బోండాలో మైసూర్ ఉండదు, హైదరాబాద్ బిర్యానీలో హైదరాబాద్ ఉండదు, అలాగే నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, అలాగా ఉచిత ఇసుకలో ఉచితం ఉండదు. దానివలన ఈరోజు భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి లేక, ఇసుక కొరత వలన దొరికిన ఎక్కువ ధరకి దొరకడంతో ఉపాధి లేక వాళ్ళ జీవితాలు ఈరోజు కుదేలైపోయాయి. అలాగే చిరుద్యోగులకు ఉన్నదే అరాకొర జీతం, దానికి తోడు ధరలు పెరిగిపోవడంతో వాళ్ళు ఎలా బ్రతుకుతారు? అలాగే తీసుకుంటే రైతులు, ఒకవైపు వరదలు, ఇంకోవైపు తీసుకుంటే కరువు, ఇంకోవైపు ధరలు. ఈ కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు కూడా వాళ్ళ జీవితాలు కుదేలైపోయి ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ధరల అదుపు మీద ఏమాత్రం దృష్టి పెట్టని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అసలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అసలు ప్రజలందరూ కూడా ఏ రకంగా, ఒకవైపు శాంతి భద్రతలు లేవు, ఒకవైపు ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది. ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీదే దృష్టి పెడుతున్నారు తప్ప ధరల నియంత్రణ మీద, ఇలాంటి సమస్యల మీద, ప్రజా సమస్యల మీద ఏమాత్రం దృష్టి పెట్టని పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఈరోజు తీసుకుంటే టమాటా ధరలు తారెత్తించే పరిస్థితి, బంగాళదుంపల ధరలు అయితే బగబగా మండిపోతూ ఉన్నాయి, ఉల్లిపాయలు అయితే కోస్తే కన్నీళ్ళు వస్తాయి, కొయ్యకుండానే కన్నీళ్ళు వచ్చే పరిస్థితి. ఆయిల్స్ అయితే ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది ఈ రాష్ట్రంలో. కూరగాయలు పొయ్యి మీద పెట్టకుండానే కొత్త ఉడుకుతున్నాయి, అంత ఘోరంగా ధరలు ఉన్నాయి. ఇలా అన్ని రకాలుగా పప్పుల ధరలు అయితే నిప్పుల్లా కాలిపోతూ ఉండే పరిస్థితి. అన్ని రకాల ధరలు కూడా ఈరోజు ఆకాశాన్ని అంటుతూ ఉన్న పరిస్థితి. అసలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధరలు దేశ సగటు కంటే ఎక్కువ రేటుకు ఉన్నాయంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఇక్కడ నెలకొని ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు మే 3న ధరలు తీసుకుందాము. టొమాటో మే 3న 23 రూపాయలు ఉంటే ఈరోజు 110 రూపాయలు ఉంది. అలాగే ఉల్లిపాయలు మే
3వ తేదీన 25 రూపాయలు ఉంటే ఈరోజు 80 రూపాయలకు కొనాల్సిన పరిస్థితి. అలాగే బెండకాయలు మే 3వ తేదీన అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు 35 రూపాయలు ఉంటే ఈరోజు 70 రూపాయలు ఉంది. రాష్ట్రానికి వరదలు వచ్చినా కరువు వచ్చినా సరే చంద్రబాబు పండుగ చేసుకుంటారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. సంక్షోభం నుంచి సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ అవినీతి రాజ్యమేలుతోందని, లిక్కర్, శాండ్ సిండికేట్లు మాఫియాలా మారి యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నాయని ఆక్షేపించారు. కాకినాడ క్యాంప్ ఆఫీసులో మాజీ మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడారు. తల్లి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి తల్లే అపహరణకు గురైనట్టుగా, తర్వాత ఇందాక సోషల్ మీడియాలో చూస్తే ఆమెను ఏదో పాపం చంపేసినట్టుగా రకరకాల వార్తలు చూస్తూ ఉన్నాయి. ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఆమె మాత్రం అపహరణకు గురైనట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే శాంతి భద్రతలు ఏమవుతున్నాయి అసలు ఈ రాష్ట్రంలో? ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు? అంజుమని ఒక 7 ఏళ్ల పాపని హత్య చేసి ఆ వాటర్ ట్యాంక్లో పడేస్తే పొంగనూరులో దిక్కుముక్కు లేని పరిస్థితి. అసలు గత 4 నెలల కాలంలో ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం గాలి కొదిలేసిందో శాంతి భద్రతను చూడాలంటే ఈ సంఘటనలన్నీ కూడా కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు? ఎందుకు శాంతి భద్రతలు అదుపు చేసే కార్యక్రమం చేయట్లేదని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అంటే పోలీసులు ఈ ఒత్తిడి మధ్య ఉన్నారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా పెద్ద జరిగినా కూడా పట్టించుకోవద్దనే ఆదేశాలు వస్తూ ఉన్నాయా? ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? ఎందుకు ఇన్ని శాంతి భద్రతలకు సంబంధించిన విఘాతం కలిగే సంఘటనలు రోడ్డు మీదకి వస్తూ ఉన్నా, బయటికి వస్తూ ఉన్నా ఎందుకు మీకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ అడుగుతుంది మిమ్మల్ని గట్టిగా, పోనీ ఒకటి కాతే మరొకటి వరుసగా ఇన్ని సంఘటనలు జరుగుతుంటే ఎందుకు మీరు స్పందించట్లేదు? ఎందుకు ఈ ప్రభుత్వం కఠినంగా ఉందనే ఒక మెసేజ్ని ఇవ్వలేకపోతూ ఉన్నారు? ఈ ప్రభుత్వం కఠినంగా ఉంది, శాంతి భద్రతల విషయంలో మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం అనే ఒక మెసేజ్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నారని అడుగుతున్నాను. రోజుకు ఒక సంఘటన వెలుగు చూస్తూ ఉన్నాయి. ఎక్కడో చోట రోజు మహిళల మీద అత్యాచారాలు, దాడులు, హత్యలు జరుగుతూ ఉన్నాయి. గతంలో దిశ యాప్ను తీసుకొచ్చి ఎప్పటికప్పుడు ఇమీడియట్గా స్పాట్లో రెస్పాండ్ అయ్యే వ్యవస్థల్ని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే కేవలం మీ రాజకీయ అవసరాల కోసం, రాజకీయ దుర్బుద్ధితో వాటన్నిటిని కూడా మీరు ఎత్తేయడం జరిగింది. ఎన్నాళ్ళు ఈ విధంగా మీరు ప్రతిదీ రాజకీయ కోణంలో చూసి శాంతి భద్రతలను గాలికి వదిలేస్తారని అడుగుతున్నా. నిన్న పిఠాపురంలో జరిగిన ఇన్సిడెంట్, అక్కడున్న ఒక డంపింగ్ యార్డ్ దగ్గర కార్మికులు అడ్డుకున్నారని చెప్తున్నారు. లేకపోతే అది కూడా వెలుగులోకి రాకపోవడం. ఇలాంటి సంఘటనల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తోంది ఈ ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడే విషయంలో అని చెప్పకపోతే ఇది చాలా ఉదాసీనంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ప్రజల మాన ప్రాణాలని గాలికి వదిలేసిందనే ఒక పెద్ద సంకేతం ప్రజలకు ఇచ్చినట్టు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇంకా గత 2 రోజులుగా చూస్తూ ఉన్నాం మీడియాలో, చాలా ఆశ్చర్యం అనిపిస్తోంది. కొంతమంది వరదలు వచ్చినా, కరువు వచ్చినా పండగ చేసుకుంటారని చదివేవాళ్ళం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొన్న వచ్చిన వరదని పండగలా మార్చేసినట్టు కనబడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో మాట చెప్తారు, సంక్షోభం నుంచి నేను సంపదను సృష్టిస్తాను అని. ఇప్పుడు ఆ సంక్షోభం నుంచి ఈయన సంపదను సృష్టించినట్టు కనిపిస్తుంది. చేయటం కోసం ఆయన రాజకీయాల్లోకి రాలేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కారణాలు కూడా చెబుతాను, నేను ఉదాహరణతో సహా చెప్పగలను. నేను ఎవరైనా రాజకీయం పార్టీలోకి చేరటం కానీ, రాజకీయ పార్టీ పెట్టడం కానీ ఎందుకు పెడతారు? ఎందుకు రాజకీయాల్లోకి వస్తారు? ఊరికడగ ప్రజాసేవ చేయటం కోసం అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు? అసలు ఆయన రాజకీయ పార్టీ ఎందుకు పెట్టారు? ఆయన రాజకీయ పార్టీ పెట్టినప్పటికే ఆయన మీద బోల్డ్ కేసులున్నాయి, పెద్ద క్రిమినల్ చరిత్ర ఉన్నది ఆయనకి. 16 నెలలు చెంచలగూడ జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్న వాస్తవాలు కూడా తెలుసు. ఆయన రాజకీయ పార్టీ పెట్టింది కేసుల నుంచి తప్పించుకోవటం కోసం, కేసుల నుండి రక్షణ పొందటం కోసం,
జైలుకు పోకుండా తనను తాను రక్షించుకోవటం కోసం అని నేనంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా? మీరు రాజకీయ పార్టీ పెట్టింది, మీరు రాజకీయాల్లో చేరింది, మీరు రాజకీయం చేస్తున్నది మీ కేసుల నుంచి బయటపడటం కోసం, జైలుకు వెళ్లకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవటం కోసం అని నేనంటే మీ దగ్గర కాదు అని చెప్పే సమాధానం ఉందా? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. 29 సార్లు ఢిల్లీ వెళ్ళారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా చకోర పక్షుల్లాగా ఎదురు చూసేవాళ్ళు. మా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళారు. అబ్బో ఎన్నెన్ని మూటలు తెస్తాడో రాష్ట్రానికి, ఎన్నెన్ని కోట్ల రూపాయలు రాయితీలు తెస్తారో, ఎన్నెన్ని కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమం కోసం తీసుకొస్తారో. ఈసారి పోలవరం ప్రాజెక్టు గ్యారంటీ అనుకునేవాళ్ళు ప్రజలు. ఈసారి అమరావతి నిర్మాణం బ్రహ్మాండంగా జరుగుతుంది అనుకునేవాళ్ళు. ఈసారి రాష్ట్ర ప్రజల కష్టాలన్నీ తీరిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు. విభజన హామీలన్నీ కూడా నెరవేర్చుకొని ఆ మూటలన్నీ భుజానేసుకొని వస్తారని